పచ్చదనం కార్యక్రమంలో రెండో రోజులో భాగంగా ఈ సిర్నపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం రెండో రోజు వాటర్ ట్యాంకుల క్లీనింగు, అన్ని ట్యాంకులు కూడా క్లీన్ చేయడం జరిగింది. ప్లస్ ఆవాస ప్రాంతాల సందర్శన, అందులో భాగంగానే ఇందాక ఇందిరమ్మ కాలనీ సందర్శించడం జరిగింది. ఆ కాలనీలో ఉన్న సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. ఆ సమస్యలను సంబంధిత కార్యదర్శి ఎవరైతే ఉన్నారో నగేష్, ఆయనకు చెప్పి ఆ రోడ్లు దానికి సంబంధించిన క్లీన్ చేయించడం, తర్వాత ఆ డ్రైనేజ్ వ్యవస్థను కూడా క్లీన్ చేయించడం, బల్బులు పెట్టించమని చెప్పడం జరిగింది. ఈ స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో ఈ సిర్నపల్లి విలేజ్లో పాఠశాలలో మొక్కలు నాటడం కూడా జరిగింది. పచ్చదనంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం 23 గ్రామ పంచాయతీలకు సంబంధించి సెక్రటరీలు మొక్కలు నాటించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పాఠశాలల్లో కూడా జిల్లా పరిషత్ పాఠశాల సిర్నపల్లిలో మొక్కలు నాటడం జరిగింది. ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ వేయించడం జరిగింది. మరియు ఎక్కడ అయితే రోడ్లపై నీళ్లు ఉన్నాయో వాటిలో ఈ గ్రావెల్ వేయమని సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. మురికి కాలువలు మొత్తం శుభ్రం చేస్తా ఉన్నాం గ్రామంలో. అది ప్రత్యేక లేబర్, గ్రామ పంచాయతీ సిబ్బందే కాకుండా స్పెషల్ ప్రత్యేక లేబర్ను పెట్టి క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ట్యాంకులు కూడా శుభ్రం, ట్యాంకులే కాకుండా ట్యాంకుల దగ్గర కూడా పరిసరాలు కూడా శుభ్రం ఉండేటట్లు క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రతి రోజు క్లోరినేషన్ చేయాలని చెప్పేసి సెక్రటరీ గారికి
ఆదేశించడం జరిగింది. ఈరోజు సిర్నాపల్లి గ్రామ పంచాయతీకి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో సందర్శించడం జరిగింది. నాతో పాటు గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి దీప్చంద్ గారు మరియు మా యొక్క ఎంపీఓ రాజ్కాంతరావు గారు మరియు పంచాయత్ సెక్రటరీ కలిసి గ్రామంలో తిరగడం జరిగింది. గ్రామంలో గల వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం జరిగింది మరియు మురికి కాలువలు కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇంకా పని నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సమస్యలపై ఇందిరమ్మ కాలనీ సమస్యలపై కూడా వాళ్ళు గ్రామస్తులు రావడం జరిగింది. వారితో ఆ సమస్యలపై చర్చించి మా కొద్ది రోజుల్లో ఆ సమస్యలు కూడా పరిష్కార దిశగా చేస్తామని వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ మా ఇందలవాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నడుస్తూ ఉంది. అన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు చాలా బాగా పనిచేస్తున్నారు. తర్వాత ఇందులో స్వచ్ఛదనం భాగంగా మురికి కాలువలు శుభ్రము, తర్వాత వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, తర్వాత ఈ ఇంకుడు గుంతలు కూడా ఇంటింటికి మ్యాజిక్ సోపిట్స్ కూడా ఇస్తామని చెప్పి ఇందిరమ్మ కాలనీ తెలపడం జరిగింది. వాళ్ళకు ట్రైన్ మురికి కాలువల ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉన్నాయో ఆ నీళ్ళు నిలిచి ఉన్న దాంట్లో అదేం మందు పోయి బ్లీచింగ్ పౌడర్ కాదు రౌండ్ గడ్డి ఎక్కడ ఉందో అన్న కట్ చేయాలి కొంచెము.